హే గైస్ ఒక సింపుల్ అండ్ హెల్తీ రైస్ బౌల్ రెసిపీ చూపిస్తా. పన్నీర్‌నైతే కొంచెం థిక్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని పాన్‌లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే టైంలోనే నేను గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ మిక్సర్ జార్‌లో అయితే టమాటోస్ అండ్ పన్నీర్ క్యూబ్ తీసుకొని అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం ప్రోటీన్ సోర్స్‌గా అయితే ఇక్కడ పన్నీర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పన్నీర్‌కైతే రెడీ అయిపోయిందనమాట ప్రోటీన్ సోర్స్ అనేది. సో, నెక్స్ట్ ఇంకొక పాన్ తీసుకొని దాంట్లోకి బటర్ యాడ్ చేసి, దాంట్లో అయితే మనం ముందుగా చేసుకున్న టమాటో పేస్ట్‌నయితే దీంట్లో యాడ్ చేయాలి. ఈ గ్రేవీ మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే చూసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కారము అండ్ ధనియాల పొడి, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ధనియాల పొడి ఈజ్ ఆప్షనల్. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ రెసిపీ గూడా. సో, ఈ గ్రేవీని గూడా మనం రైస్ మీదకైతే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక పాన్ తీసుకొని ఇక్కడ నేను వెజిటబుల్స్‌నయితే సాటే చేస్తున్నా. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ కొన్ని ఆనియన్ అండ్ క్యాప్సికమ్స్ అయితే ఆల్ కలర్స్ తీసుకున్నాను. సో, ఇవి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో గూడా కొంచెం బ్లాక్ పెప్పర్ అయితే యాడ్ చేశాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇక్కడ నేను బాయిల్ చేసిన బ్రోకలీని కూడా సాటే చేశాననమాట. సో, అంతే. అండ్ ఇక్కడ రైస్ కోసం అయితే నేను ఫ్లేవర్డ్ రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసి, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి అయితే ఫ్రై చేస్తున్నాను రైస్‌ని. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. రైస్ కూడా నేను వైట్ రైస్ అండ్ కొంచెం కీన్వా రైస్‌ని కలిపి చేశాను. సో, చాలా హెల్తీ ఆప్షన్ అని గూడా చెప్తాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే. అండ్ ప్లేట్ చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో తినడానికి గూడా అంతే టేస్టీగా ఉంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్